తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పోతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా మందిర్ ఫంక్షన్ హాల్లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గర్భిణులు, బాలింతలు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి మరియు వైద్య నిపుణులు మాట్లాడారు. పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వాలి. మొదటి 6 నెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లిపాలలో బిడ్డకు కావాల్సిన అన్ని పోషకాలు, రోగనిరోధక శక్తి ఇది ఉంటుందని, ఇది బిడ్డకు అమ్మ అందించే మొదటి అమృతమని వారు తెలిపారు. కొద్దిగా ముక్కులు మొత్తం మీరు కూడా ఇటు కాస్త సారీ ఎంత వేసుకోమన్నా ఎన్ని వేసుకున్న ఖర్చు అయినా పడుతుంది. సర్పంచ్ పేరు మీరు కూడా చూడాలి. సండే రైట్ అంటే బిడ్డను బెయిల్ అనేది 2 సంవత్సరాలకు బాగా షార్ప్గా పెరుగుతుంది కాబట్టి బిడ్డను ఖచ్చితంగా 2 సంవత్సరాల తల్లి జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీరు ఎక్కడికైనా వెళ్తే మీ అందరికి అందరు ఏమడుగుతారమ్మా? బిల్డింగ్ ఉందా, బంగారం ఉందా అడుగుతారా? ఏమడుగుతారా? సిగ్గుపడడానికి ఏముంది? అంత ఓపెనే, అన్ని యూట్యూబ్లే, ఏది సీక్రెట్ లేదు, అంతా ఓపెనే కాబట్టి ఎవరికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిన వాళ్ళే, అందరూ నాన్నలు నానమ్మలు అందరూ ఇక్కడ అందరూ అనుకుంటే కాబట్టి ఏం అడుగుతారు? అమృతం తాగి ఏమవుతారు? ఏమవుతారు చెప్పండి. మంచిగా మన ఆలోచన విధానం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, బిడ్డ ఎదుగుదల బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆరోగ్యవంతంగానే ఉండాలి. కడుపులో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో కాన్పు అయ్యాక కూడా అదే విధంగా మనం చూసుకోవాలి. మరి తల్లిపాలు ఇవ్వడం ఇంపార్టెంటే కదా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తల్లి పాల వల్ల ఎన్నో లాభాలు. గర్భాశయం అనేది దగ్గరికి అవుతుంది, రొమ్ము గడ్డలు కూడా కాకుండా ఉంటాయి. ఇందాక మేడం చెప్పారు కదా, తల్లిపాలు ఆదరంగా 6 నెలల తర్వాత ఆదరపు ఆహారం ఇవ్వాలి. మరి చిన్నపిల్లలకి నీళ్ళు కూడా తాగించొచ్చా? ఎందుకు తాగించొద్దు? ఓకే, తల్లిపాలు ఫస్ట్ మీరు అందరు కూడా బేబీని ఏ విధంగా ఎత్తుకోవాలనేది తెలుసుకోవాలి. ఫస్ట్ బేబీని ఎంత ప్రశాంతంగా ఎత్తుకుని ఎంత బాగుంటుంది. తల్లిపాలు పురుషుని ప్రశాంతంగా ఇవ్వాలి. అర్థమైందా? ఆగమానం ఇవ్వడం వల్ల ఏమైపోతే చాలా మంది పూర్వం ఏమైపోయిందంటే తల్లిపాలు ఇచ్చేసి కింద పడుకోబెట్టేసేవాళ్ళు, ఉయ్యాల పడుకోబెట్టి లైలో ఊపేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఏమైపోతుంది? తల్లిపాలు వాడు తాగిన తర్వాత ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, తల్లి నోట్లోంచి ఇంత పక్కకు వచ్చేసి ఏమైపోతుంది? బిడ్డ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లి పాలు ఇచ్చిన తర్వాత బిడ్డను భుజం మీద వేసుకుని ఇట్లా కొట్టాలి. ఎవరైనా చిన్న పాప ఏంటి నేను చూపిస్తాను. ఒక చిన్న ఈ చెయ్యి అనేది ఇట్లా రావాలి. ఇట్లా ఇవ్వడం వల్ల తల్లి పాలు కరెక్ట్గా వాళ్ళ బొజ్జలోకి వెళ్తాయి. మనము ఇట్లా ఇచ్చిన పొజిషన్ మనం ఏం చేస్తాం? టీవీ చూస్తూ ఉంటాం, నీళ్ళు వస్తానంటే నోట్ ఏమైపోతుంది, సీరియల్ ఏమైపోతుందని ఆలోచిస్తాం. ఇట్లా ఇవ్వడం వల్ల ఏమైపోతుంది? ఆ పాలు అనేవి గొంతులోనే ఉండిపోతాయి. మీరు గమనించండి, పాలు ఇవ్వగానే ఇట్లా పడుకోబెట్టగానే కప్పేస్తారు ఇట్లా పెరుగులాగా. అవునా కదా చాలా మంది? కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ చెయ్యి ఇట్లా రావాలి. ఇట్లా ఇవ్వడం వల్ల తల్లి పాలు చాలా అంటే చాలా కరెక్ట్గా వెళ్తాయి. గొంతులోకి ఉండకుండా బొజ్జలోకి వెళ్తే కడుపు నిండా తాగుతారు. తల్లిపాలు ఎప్పుడు కూడా వెంటనే మిక్స్ చేసి పక్కకు పడుకోబెట్టేయచ్చు. ఫస్ట్
ఫస్ట్ ఇచ్చే అన్నీ కూడా నీళ్ళే ఉంటాయి తల్లిపాలు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఫస్ట్ వచ్చేటి అన్నీ నీళ్ళే ఉంటాయి. దాని తర్వాత మీ పిల్లలు ఏం చేస్తారు, మీకు పొయ్యి మీద ఏదో పెట్టేసామని ఆగమాగం వెళ్ళిపోతూ ఉండేటప్పటికి వాడిని ఇట్లా లాగుతుంటే కూడా వాడు రాడు, గుటకలు వేస్తూ ఉంటారు. ఇట్లా గమనించారా? గుటకలు వేస్తుంటే కరెక్ట్గా అప్పుడు పాలు వస్తున్నట్టు. కాబట్టి తల్లి పాలు అంత విశిష్టమైనవి. తల్లి లావుగా ఉన్నదా, బక్కగా ఉన్నదా, ఛాతీ పెద్దగా ఉందా, చిన్నగా ఉన్నదా అనేది కాదు ఇంపార్టెంట్. తల్లి పాలు ఏ విధంగా ఉన్నా కానీ తల్లి పాలు అనేది వస్తాయి. తల్లి పాలు చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? పాలు తాగించిన తర్వాత మీరు వెంటనే పడుకోబెట్టద్దు. పాలు తాగించిన తర్వాత భుజం మీద ఇట్లా వేసుకుని ఇట్లా చెయ్యి పట్టుకుని ఇట్లా కొట్టద్దు, ఇట్లా వజ్రం బాబు ఇట్లా పెట్టి ఇట్లా కొట్టాలి. 1 2 3 ఇట్లా కొట్టడం వల్ల ఏమైతే ఆ పాలన్నీ తాగిన పాలు ఉంటాయి కదా, బేగు తీస్తారు. బేగు అనగానే కరెక్ట్గా పాలు లోపలికి వెళ్ళిపోయినా మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే పడుకోబెట్టడం వల్ల ముక్కులోంచి నోట్లోంచి నీళ్ళు వచ్చేసి బిక్కిరి అయిపోయి ఏమైపోతారు, చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, 100%. కాబట్టి దయచేసి తల్లి పాలు ఇచ్చేటప్పుడు ప్రశాంతంగా కూర్చునివ్వండి. టీవీలు చూస్తున్నో ఏదో చూస్తున్నో అట్లా ఇవ్వద్దు. కొన్ని పాలైనా కరెక్ట్ ఇవ్వాలా, 2 సైడ్లు తల్లి పాలు అనేది ఇవ్వాలి. అర్థమైందా? తప్పకుండా ఇవ్వాలి మీ పిల్లలకి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కానీ తల్లి పాలు అనేది తాగించాలి. తల్లి పాలే లేదు, తీపి పదార్థాలు, చక్కెరలు నీళ్ళు అలాంటివి ఇవ్వద్దు. తల్లి పాలలోనే తీపి ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఎంత వెచ్చదనం ఉండాలో అంత వెచ్చదనం ఉంటుంది. అర్థమైందా? ఈరోజు రేపు అందరు టీవీకి అంకితం అయిపోతారు. వేదిక పైన ఉన్న అధికారులందరికీ, మరి ఇక్కడికి విచ్చేసిన మా తల్లులకి, మా అంగన్వాడీ టీచర్స్కి, ఆశా కార్యకర్తలకి మరియు పాత్రికేయ సోదర మిత్రులకు అందరికీ అభినందనలు. ఈ తల్లిపాల వారోత్సవాలు మనం జరుపుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంకా ఇప్పుడు గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తల్లిపాలు 1 గంటలోపు 3 రూపాయలు పట్టాలి, తర్వాత కేవలం 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలనేది మనం ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. అయినా కానీ ఇంకా అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే 37% NHF సర్వే ప్రకారము 5 ప్రకారం చూస్తే కనుక 37% ఉండేది NHF 5లో. NHF 6 అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సర్వే చేశారు. 6లో ఎంత ఉందంటే 57% ఉంది ముర్రు పాలు గంటలోపు పట్టే వాళ్ళ సంఖ్య. అంటే 100 మంది పిల్లలు పుడుతున్నారు కానీ మనకి 57 మంది మాత్రమే తల్లి ముర్రు పాలు 1 గంటలోపు ఇస్తున్నారు. అంటే ఇంకా మనకి 40% అక్కడ డెఫిసిట్ ఉంది, అంటే లెస్ ఉందన్నమాట. అంటే పుట్టిన ప్రతి బిడ్డ గంటలోపు తల్లి పాలు తాగాలంటే వివిధ కారణాలు కావచ్చు. సిజేరియన్ కావచ్చు, తల్లి ఆరోగ్యం పరిస్థితి బాగలేకపోవచ్చు, తల్లి సీరియస్గా ఉండవచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో సిజేరియన్ కావచ్చు. ఈ ప్రాక్టీస్ జరగకపోవడానికి కారణం ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ కావడం. ప్రైవేట్ హాస్పిటల్ డెలివరీ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, బిడ్డ పుట్టగానే చిన్నపిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళని చెప్పేసి తల్లిని బిడ్డని వేరు చేసేసి పంపించేస్తారు. అక్కడ వాళ్ళు తీసుకెళ్లేసరికి ఏమవుతుంది, ఆటోలో రిక్షాలో అట్లా వెళ్ళేసి బండ్ల మీద వెళ్ళేసి అక్కడ దుమ్ము ధూళి వచ్చేసి బిడ్డకి ఇమ్యూనిటీ లేకుండా అయిపోయి బిడ్డని ఇంక్యుబేటర్లో పెట్టేస్తున్నారు. దానివల్ల బిడ్డ మంచి ఆరోగ్యంగా పుట్టిన బిడ్డ కూడా బరువు అనేది తగ్గిపోతుంది, రంగు తగ్గుతుంది. అలా కాకుండా మీరందరూ ఎవరైతే డెలివరీకి వెళ్తారో, గర్భవతులుగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారు కదా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు డెలివరీకి వెళ్ళి ప్రసవ వేదనలో ఉంటారు, కానీ అక్కడ ఉన్న డాక్టర్కి చెప్పండి, డాక్టర్ సార్ నేను నా పుట్టిన వెంటనే నా బిడ్డను నేను చూడాలి, నా ఛాతీ మీద పడుకోబెట్టండి, నా 2 చుక్కల ముర్రు పాలు ఇవ్వాలనేది చెప్పండి. అప్పుడు డాక్టర్ ఏమనుకుంటారు, కొంచెం ఆలోచించి అవును నిజమే కదా మీకు తెలిసినట్టుంది ముర్రు పాల గురించి అని తల్లి ఛాతీ మీద బిడ్డను పడుకోబెడితే కనుక బిడ్డ పాక్కుంటూ వెళ్ళి తల్లి ఛాతీని పట్టుకొని 2 చుక్కల అమృతాన్ని స్వీకరిస్తుంది. అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అమ్మ. ఎప్పుడైతే బిడ్డ ముర్రు పాలు తాగుతుందో అప్పుడు హాయిగా పడుకుంటుంది, లేకపోతే బిడ్డలు ఏడుస్తూ ఉంటారు, లేకపోతే చికాకుగా ఉంటారు. మళ్ళీ అప్పుడు ఏం చేస్తారంటే, మన చుట్టుపక్కల మన అందరు తాతలు నానమ్మలు మనమడు పుట్టిందో మనమరాలు పుట్టిందో అని హ్యాపీతోని అందరు ఎత్తుకుంటామంటారు. కానీ బిడ్డకి అప్పుడు 9 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి లోపల వెచ్చగా ఉంటుంది బిడ్డ. బయటకు వచ్చిన తర్వాత వాతావరణం తట్టుకోలేదు కాబట్టి అందరూ ముట్టుకోవద్దు, బిడ్డను వెచ్చగా ఉంచాలి, అందరూ తాకొద్దు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. 3వ విషయం ఏంటంటే, తల్లికి ఇప్పుడు
ఆమె ఆపరేషన్ అయిపోయింది, బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తల్లి పక్కన బిడ్డను ఎక్కువ సేపు పడుకోబెట్టాలి, వెచ్చదనం కలిగించాలి 10 రోజుల్లోపు. పూర్వకాలం అయితే చీకట్లో దీపాలు పెట్టేసి డెలివరీస్ అయ్యేవాళ్ళు, అంత ఎవరు ఎత్తుకునేవాళ్ళు కాదు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. 5 సంవత్సరాల వరకు కూడా పాలు తాగేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, యూట్యూబ్లు ఆ ట్యూబ్లు ఈ ట్యూబ్లు అన్నీ చూసేసి బాగా అవేర్నెస్ వచ్చేసింది. అంటే మంచి పనులు కాకుండా పిల్లలు ఎత్తడానికి దోహదపడట్లేదు, తల్లులు ఇష్టపడట్లేదు. వాళ్ళ ఆలోచన ధోరణి వేరే ఉంటుంది. కాబట్టి బిడ్డ ఎప్పుడైతే 2 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఎదుగుతుందో అప్పుడు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం తల్లిపాలు చెప్తున్నాం. కేవలం తల్లిపాల సంఖ్య ఇంతకుముందు NHF-5 ప్రకారము 68% ఉంది. ఇప్పుడు ఎంత వచ్చిందంటే 2006లో సర్వే చేస్తే 64% వచ్చింది. అంటే మనకి అవగాహన పెరిగిందా తగ్గిందా? 4% తగ్గింది. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ప్రతి అంగన్వాడీ